చెప్పండి, ఇళ్ల పట్ట కార్యక్రమం ఇది రెండో విడత కొనసాగుతుంది. ఏం చెప్తారు మీరు ఈ కార్యక్రమం గురించి ముందుగా? అంటే ఇళ్ల పట్టాల గురించా? లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం. లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే ఆయన గుళ్ళో దేవుని లెక్క. తిన్నా తినపోయిన అందులో పడంటాం సొంత ఇంట్లో మనల్ని కూడా కదపడం. ఇంకా ఎవరు కదపడు. బాబా ఎప్పటి నుంచి ఉంటున్నారు మంగళగిరిలో మీరు? మాది పక్కన పల్లెటూరులో అది ఇక్కడే పెద్దోట్లపూడి అయితే నాకు ఇప్పుడు 82 సంవత్సరాలు. 82? ఆధార్ కార్డు అదే మంచి ఎంగగా కనపడుతున్నారా? చెప్పండి. అప్పటి నుంచి వస్తాను ఉన్నాను. ఎన్టీ రామారావు పరిపాలన వచ్చిన కాడి నుంచి, వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఇంకా బాగుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక, లోకేష్ గారు గెలిచాక గతంలో చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇలా ఎప్పుడైనా ఎవరైనా చేయలే పిలిచి పట్టా ఇచ్చి భోజనం పెట్టి బట్టలు పెట్టి మరీ పంపిస్తున్నారు. బంగారు అనిపిస్తుంది మీకు? గుళ్ళో దేవుడు లెక్కయ్యా. అంతే. తిట్టే వాళ్ళకి, తిట్టే వాళ్ళకా? ఇదిగో ఎవరంతా ఎవరు లేనోడికి ఎన్ని చెబితే మటుకు ఏం అర్థమైంది. మరి మరొకసారి నారా లోకేష్ గారిని ఇక్కడ మంగళగిరిలో గెలిపించుకుంటారా మీరు? మా అందరం కలిసి గెలిపించుకుంటాం. ఈ కార్యక్రమం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. ఇంటి పట్ట అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా నమ్మకం లేదు, ఇప్పుడు ఒక నమ్మకం అనేది ఇచ్చారు మా తమ్ముడు నారా లోకేష్. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మధ్యతరగతి వాళ్ళకి సొంత ఇల్లు అనేది, సొంత పట్ట అనేది ఒక కళ లాంటిది. అవును. తర్వాత దానికి తోడు పట్టాతో పాటు బట్టలు పెట్టి సొంత తోబుట్టులాగా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అవును. ఎవరైనా మిమ్మల్ని అట్లా పిలిచి? లేదు అసలు మేము కలవలేదు వాళ్ళని. నారా లోకేష్ గారిని ఇప్పుడు 2 times కలవడం జరిగింది. ఆయన కూడా సొంత సోదరులాగానే ట్రీట్ చేయడం, ప్రతి ఒక్కరికి ఇలా చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు సార్, ఎన్నికల ముందు వస్తారు ఓట్ల కోసం అయితే చెప్పారు. ఎవరైనా హామీలు ఇవ్వడం కామన్, కానీ నెరవేర్చుకోవడం అనేది ఒక ఇది. అది కూడా 2 ఏళ్లలోనే. అవును. 3 ఏళ్ళు ఉంది గవర్నమెంట్. అవును. ఎలక్షన్ కోసం ఆయన చేసిన కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మన మంగళగిరి నియోజకవర్గానికి కూడా బాగా మంచి పేరు అనేది ఆయన వల్ల. మంగళగిరి అనేది అందరిలో తెలుస్తుంది, మంగళగిరి కూడా ఒకటి ఉంది అని. చాలా బాగా చేయడం, అన్నీ కరెక్ట్గా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, అది కూడా చాలా చాలా అవార్డ్స్. మా పాప కూడా షైనింగ్ స్టార్ అవార్డు తీసుకుంది. షైనింగ్ స్టార్ అనేది కూడా ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని, అంటే గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, ప్రతి ఒక్క విద్యార్థి టాలెంటెడ్ విద్యార్థులను కూడా గుర్తించడం, అలా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. ఇళ్ల పట్టాలు రెండో విడత కార్యక్రమం ఈరోజు కూడా కొనసాగుతుంది. ఏం చెప్తారు ముందుగా ఈ కార్యక్రమం గురించి? చాలా మంచిగా ఉందండి. మొదటి విడత అంతా విజయం చేశారు. రెండవది మా తాతల ముత్తాల నుంచి ఎప్పటి నుంచో మాకున్న స్థలాలకి గ్యారంటీ లేక, మాకు ఉంటాయో లేవో కూడా తెలియక మేము అలాగే ఉంటున్నాం. తర్వాత నుంచి ఇలాగే ఉంటున్నాం. లోకేష్ గారు ఎన్నికలు ఇచ్చిన హామీలో ఏమైతే హామీ ఇచ్చారో అలాగే మా పట్టాలతో పాటు పట్టుబట్ట వసతులతో, అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నప్రసాదం. ఆ అన్నప్రసాదం కూడా ఇవ్వడం కూడా పెట్టడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. మా కళ నెరవేరినందుకు లోకేష్ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని, ఇలాంటి చాలా చేస్తున్నారు కూడా. మంగళగిరి ఇంత అభివృద్ధి చేయడం కారణం నారా లోకేష్ గారే ముఖ్యమైన కారణం సార్. మీరే చెప్తున్నారు మీ తాత ముత్తాతల కాలం నుంచి భయంతో ఇలా బతుకుతున్నాం. అవును. ఈ రోజు నుంచి మీరు ప్రశాంతంగా గుండె మీద చెబుతున్నాండి, గుండె మీద చేసి చక్కగా నిద్రపోతున్నాం. జై లోకేష్, జై లోకేష్. ఎందుకంటే ఒక్క మాట లోకేష్ గారి గురించి ఏం చెప్తారండి? నారా లోకేష్ గారు లాంటివి డైమండ్ హీరో ఎప్పుడు మా గుండెలో ఉంటానని ఆయనకు కూడా చెప్పాను. అక్కడ పట్టాభిషేకం కూడా చెప్పాను, నా చిరకాల నెరవేర్చారు స్వామి. ఎందుకంటే నా తర్వాత నా పిల్లలకు వచ్చిందో కూడా తెలియదు. అలాంటిది అన్ని విధాల మాకు ఇచ్చినందుకు 4 లక్షల ధన్యవాదాలు చేసుకుంటాను. చంటి బిడ్డని తీసుకుని కూడా ఇక్కడికి వచ్చారు. ఏంటి మీకు ఇంటి పట్ట ఎవరి పేరు మీద వచ్చింది? మాదే బెల్లంకొండ దుర్గ. ఓకే, మీ పేరు మీదే వచ్చిందా? నా పేరు మీ పేరు మీదే ఉంది, మీదే పట్ట. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈయన చేసే పంచిమాడులు బాగుండే. మాకు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఈ మంగళగిరిలో? మేమా 15 సంవత్సరాలు అవుతుంది. 3-4 గవర్నమెంట్లు మారుంటాయి, 3-4 ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే చేశారా? ఇలా చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈయనే బాగా చేస్తున్నాడు, కానీ మళ్ళీ ఈయనే రావాలి. పట్టాతో పాటుగా మీకు బట్టలు పెట్టారు. అవునవును. తమ్ముడు లాగా అన్నలాగా మీరు బాగా ఫీల్ అవుతున్నాం. మంచిగా. లోకేష్ గారు గెలిచాక ఎలా అభివృద్ధి జరిగిందండి? బాగా జరిగిందండి ఇక్కడ మంగళగిరి, బాగా జరిగింది. ఒక మాట మన లోకేష్ గారి గురించి ఏం చెప్తారండి? బాగా చేస్తున్నాడండి, అయినా మళ్ళీ రావాలి. అదే మేము కోరుకునేది. బాబాయ్ నమస్తే. నమస్తే. చెప్పండి. సయ్యద్ అమీర్ అండి, కొత్తపేట రామ మందిరం దగ్గర ఇల్లు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కూడా మన
నారా లోకేష్ గారే మాకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతకాలం నుంచి మంగళగిరిలో ఉంటున్నారు? నేను 60 సంవత్సరాల నుంచి ఉంటున్నా, దాదాపు 60 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నాకు అది పట్టాలు రాక చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చి మా సమస్య పరిష్కరించారు. ఈ 60 ఏళ్లలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అవును, ఎంతో మందిని చూసాం, ఎవరు ఏం చేయలేకపోయారు, అసలు పట్టించుకోలేదు. నారా లోకేష్ గారు వచ్చి మమ్మల్ని పట్టించుకొని ఈనాడు మాకు సంతోషం చేశారు. మాకు పర్మనెంట్గా ఇక పట్టాలు ఇచ్చి మా ఇంటిని పర్మనెంట్ పట్టాలలాగా మార్చి సహాయం చేశారు. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ 29 కల్లా నారా లోకేష్ గారిని మేము గెలిపించుకుంటాం. ఆయన్నే మనం అంటే పట్టాలతో పాటుగా బట్టలు పెట్టారు, భోజనం పెట్టారు. అదే బట్టలు భోజనం పెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ చేయలేదండి సార్, టిఫిన్ కూడా పెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు, బిస్కెట్ అన్నీ చాలా పెళ్లిలా చేశారు, వేడుకలాగా. ఇలా గతంలో ఎవరు చేయలే, నెరవేర్చుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన మా దీవెనలు దేవుడి దయ వల్ల మళ్ళీ ఆయనే రావాలి, అల్లా దయ వల్ల ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. సో చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ పట్టాలు ఇవ్వటం ఒకటి, అన్ని అరేంజ్మెంట్ కూడా బాగా చక్కగా ఉంది. అంటే మీరు ఎంతకాలం నుంచి మంగళగిరిలో ఉంటున్నారు? మేము ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి కూడా మేము డీగేట్ పట్టా ఏమైద్దాం అనుకున్నాము. సరే లోకేష్ గారు సినిమా చేసుకుని చేశారు. అంటే ఎన్నికలప్పుడు వచ్చారు, ఆయన చెప్పారు, ఎన్నికల్లో రకరకాలుగా వస్తారు, ఓట్ల కోసం రకరకాలు చెప్తారు. మరి గెలిచిన 2 ఏళ్లలోనే ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇచ్చిన హామీ? సంతోషంగా, చాలా బాగా హ్యాపీగా ఉంది. మీకంటూ పట్టా ఉంది ఇప్పుడు. అవును, హ్యాపీగా మీరు గుండెల మీద చేసుకుని కొడుకునేంత ప్రశాంతంగా. సో మీకు సంతోషంగా ఉంది? సంతోషంగా ఉంది, చాలా సంతోషం. ఊహించారా? మేము ఊహించలేదు, కానీ అయ్యింది. సంతోషం చాలా. అంటే ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, దగ్గర మీరు 20 అంటే ఒక 4-5 గవర్నమెంట్లు మారినాయి. అవును, చాలా మంది 40 ఎమ్మెల్యేలు మారారు. అవును. మరి ఇంతకాలం మీకు మంచి జరగని రోజు జరిగింది కాబట్టి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉందండి, చాలా సంతోషం. ఎందుకంటే ఊహించని రీతిలో ఈ మంగళగిరిలో అన్ని డీగేట్ చాలా ఉన్నాయి. అవును, అటువంటిది ఈ పట్టాలు ఇవ్వటం కొన్ని వేల మందికి ఈ లోకేష్ గారు ఎంతో ఆయన ఇది చేసినట్టే. ల్యాండ్ వాల్యూ కూడా పెరిగినట్టు సమయంలో మీకు పట్టా వచ్చింది. అవును. సో తోబుట్టులో బట్టలు కూడా పెట్టి పంపిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా అండి. ఆడపిల్ల తోడు వాళ్ళని ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారి చేతులు? చాలా బాగుంది, చాలా అదృష్టం. చాలా కొత్తపేట మంగళగిరి నుంచి. ఎన్ని సంవత్సరాలుగా మీ భూమికి పట్టా లేదండి? 30 ఏళ్ళ నుంచి లేదు. 30 ఏళ్ళకి ఏ ప్రభుత్వం లేదు. వీళ్ళు వచ్చి నారా లోకేష్ గారు మాట ఇచ్చిన ప్రకారం 2 సంవత్సరాలు 2వ విడతలో పట్టా ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి. గ్రేట్ ఈ చేయటం. వీళ్ళు మాట చెప్పారంటే తప్పనిసరిగా చేస్తారు. ఆలోచించుకొని వాళ్ళు 2 సంవత్సరాలు టైం తీసుకునే ఇచ్చారు కదా, చాలా గ్రేట్. ఆయన్ని సోషల్ మీడియాలో చూసిన విధంగా వేరు, ప్రత్యక్షంగా చూసింది చాలా తేడా ఉన్నది. చాలా వ్యక్తిత్వంగానే చాలా తేడా ఉన్నది. గెలిపించుకున్నందుకు ఆనందపడుతున్నారు. డెఫినెట్ నెక్స్ట్ టైం సారే వస్తారు. ఆయన సీఎం కావాలా. ఆయన పనితీరు మంత్రిగా కానీ చాలా బాగుంది. ఈ చిన్న విషయమే ఆలోచించి చేస్తా అని చెప్పారు కదా. 2 సంవత్సరాల తర్వాత నేను ఆలోచించి పట్టాల విషయంలో ఇస్తున్నారు కాబట్టి అది చేశారు కాబట్టి చాలా గ్రేట్. ఈయన ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తారు మరి ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ కూటమి అంటే సోషల్ మీడియాలో ఉన్నది వేరు, ప్రత్యక్షత వేరు. అక్కడంతా నెగిటివ్గా ఎక్కువ ప్రాజెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా మాత్రం ఎంటైర్ డిఫరెంట్. అవును, మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? డెఫినెట్గా ఇదే ప్రభుత్వం రావాలి. సారే ముఖ్యమంత్రి కావాలి. ఎందు గురించి అంటే నారా లోకేష్ గారు రావాలా. రెండోది ఏంటంటే చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి సరి చేసుకోవాలి, అన్ని విషయాలు చూసుకోవాలి. కానీ నారా లోకేష్ గారే ఒక్కరే రావాలి పార్టీ తరఫున. ఓకే థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, నారా లోకేష్ గారి చేతుల మీద పట్టాలు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారండి. మాకు 45 ఏళ్ళైంది మేము ఇల్లు కొనుక్కొని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డోర్ నెంబర్ మీద ఉంది. సర్వే నెంబర్ అడిగితే వేలు లక్షలు అడుగుతున్నారు. తర్వాత కొంతకాలం 22A కింద పెట్టేసాము. అసలు అవ్వదు, నిషేధిత భూములు అని చెప్పారు. సరే అని చెప్పి ఇప్పుడు ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత నేను రాగానే చేస్తా అన్నారు. మాట నిలబెట్టుకొని ఈరోజు అందరికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ రోజు నుంచి ఎవరికి కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఇంకోళ్ళకి మార్చుకోవాలన్నా, లేకపోతే ఏదైనా బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవాలన్నా అన్నిటికీ కూడా అర్హత సాధించడం జరిగింది. కాబట్టి థ్యాంక్స్ టు నారా లోకేష్. పనితీరు బాగానే ఉందండి.
ఏం చెప్తారు? ఏదైనా మాట నిలబెట్టుకుంటున్నారు, ఏదైనా మాట చెప్తే మాట నిలబెట్టుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది అదే కదండి, ప్రజలకు కావాల్సింది చెప్పిన మాట దక్కించుకుంటే ఏ పార్టీ అయినా ఏ నాయకుడికైనా ఇంకోసారి ఓటు ఆడడానికి అర్హత ఉంటుంది, ఓటు వేస్తారు. ఏం చెప్తారు ఒక మాటలో నారా లోకేష్ గారి గురించి? ఆయన మాట నిలబెట్టుకునే మనిషి. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు నారా లోకేష్ గారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అయ్యా. నేను దాదాపు 82 నుంచి పార్టీ కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాను. వాటన్నిటి మీద కూడా ఈరోజు చాలా అద్భుతంగా మంగళగిరి నియోజకవర్గం జరుగుతుందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారమే అన్నీ అమలు చేస్తున్నాడు నాన్న, మొత్తం A to Z. ఆయన ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశాడో అవన్నీ అమలు చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మంగళగిరిలో చాలా మందికి పట్టా లేకుండా అవునయ్యా, నేను 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను, 40 ఏళ్ళు. ఈరోజు నా కష్టాలన్నీ తీరినాయి అన్నమాట. చాలా 2 సంవత్సరాలకి అందజేస్తున్నారు. సార్ చాలా సంతోషంగా ఉంది నాన్న, చాలా ఎలా సంతోషం. ఉంది నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా ఇంకేముంది చెప్పేది ఏముందయ్యా, కాబోయే సీఎం ఆయనే, దాంట్లో తిరుగులేదు. అది ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుందయ్యా, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇట్లాగే ఇంకా ఒక 15 ఇంకొక 2 టర్మ్స్ 3 టర్మ్స్ ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ఓకే బాబు, ఎట్లా అవుతున్నారు నారా లోకేష్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జీవితంలో ఫస్ట్ టైం లోకేష్ గారితో కలవడం చాలా ఫీలింగ్. ఇచ్చిన మాట ప్రకారమే చేశారు పెట్టినట్టుగా బట్టలు పెట్టి మరి చేతికి మరి చేయని పని చేశారండి. అది మంచి పని అదృష్టం లేదనుకున్నాం. అది చాలా వరకు ఇదే. ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు బాగా బాధేసిందండి. అసలు ఇవాళ లోకేష్ గారి చేతి మీద మాకు అందదు అనుకున్నాం, కానీ అందింది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? బాగుందండి. మీరు అంతగా ఫీల్ అయ్యేంత విధంగా మీరు మీ చేతికి ఇల్లు ముఖ్యం, ఫస్ట్ ఇంటికి పట్టా ముఖ్యం, భూమి ముఖ్యం. అవునండి. ఆయన 2 సంవత్సరాలను వచ్చి మాట చెప్పిన అవును, మొత్తం చేశారండి, బాగా చేశారు. ఇప్పుడు దాకా ఇట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి, ఏ మినిస్టర్లు ఇవ్వాలి ఇప్పుడు దాకా. అసలు ఫస్ట్ టైం చూస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్.